ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కేదార్ బామర్ది, నీ ఐడెంటిటీ లాగే నీ డైలాగ్ కూడా లేట్ బామర్ది. మన డైలాగ్ రైటర్కి నేను చెప్తానులే. అయినా నేను చూస్తుంటే జాలేస్తుంది బామర్ది. తండ్రి ఎవరో తెలిసినా కూడా తొడగొట్టి నువ్వే నా తండ్రి అని చెప్పుకోలేని పిరుకోడివి. నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావేంట్రా? మూసుకొని పక్కకు. బావా, నీకు మందు బాగా ఎక్కువైంది. నాకెక్కువ అవడం ఏంట్రా? అబ్బే గుర్తుంది. నీకెందుకులే, నువ్వు ఎలాగొచ్చావో ఏంది అలాగే వెళ్ళిపో. వెళ్ళిపో. ఎవరో మిస్ అయ్యారే. ఎవరబ్బా? 1 2 3 4 ఈ ఇంటి కోడలు రామ్మ మహాలక్ష్మి. నువ్వు ఆత మయాత? నేనే వస్తున్నాను. దా అమ్మ మహాతల్లి, నువ్వు వచ్చినప్పటి నుంచే కదే నాకు దరిద్రం పట్టుకుంది. నువ్వు రాకముందు దుబాయ్ బాబులా ఉండేవాణ్ణి, ఇప్పుడు బాబులా అయిపోయింది. నువ్వు బాహుబలిలో త్రిశూల వ్యూహం ప్లాన్ వేసినట్టు వేస్తావు. నీ త్రిశూలాలన్నీ నాకేగా దిగేది. ఏంటి నీ ప్లాను? బహిరంగం బహిర్ముఖమా? కాదు కాదు కాదు, నీకు దండం పెడతానే తల్లి. నీ ప్లాన్ వల్ల నా ఫోటోకి దండ పడేలా ఉంది. ఏవి నీ కాళ్ళు? ఈ కాళ్ళు ఏమైపోయినాయి? అక్కడే ఉండవు, అక్కడే ఉండు. నువ్వు వెళ్ళు. అమ్మయ్యా. అవును, ఇంతకీ నేను తాళి కట్టిన నా పెళ్ళం ఎక్కడా? ఎక్కడ? బాత్రూమ్ లో ఉంది అల్లుడు. బాత్రూమ్ లో ఉండదు. బాత్రూమ్ లో ఉందా? కౌంట్ సరిపోయిందే. అయిపోయింది, ఇది అయిపోయింది. అత్త, నాకే అబద్ధం చెప్తున్నావా? అదిగో ఇక్కడే ఉందిగా నా పెళ్ళం. పెళ్ళామా? అయ్యో ఒరేయ్, నీ డబ్బుకి కకృతిపడి నేను పెళ్లి చేసుకున్నందుకు ఈ ఇంట్లో నాకు విలువ లేదు, బయట పరువు లేదు. ఆయన పర్లేదే, నువ్వు నాకు బాగా నచ్చావు. ఐ లవ్ యూ. ఓకేనా? స్టడీ స్టడీ. బాబోయ్. రే బూచిగా, రే తమ్ముడు వీడు చూడనయ్యా. బూచి బూచి, ఏ బూచి బూచి, ఏమైంది నీకు? నన్ను నువ్వే తోసేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు వచ్చి నన్ను లేపుతున్నావా? ఏయ్, పిచ్చి పట్టిందా నీకు? పీకల దాకా తాగిందే కాక పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తావా? పద లోపలికి. ఎత్తమ్మా, రూమ్ లో తీసుకెళ్ళమ్మా. ఈలరిక బలుడుగా బతకడం అంటే ఎంత టార్చరు మీకేం తెలుసు? పట్టుగా లేపు. పడిపోతారు. రోజు అనుభవిస్తున్నా, నాకు తెలుసు టార్చర్ అంటే. నాకే తెలుసు, నాకే తెలుసు. రే బూచిగా, నాకు తెలుసు, నాకే తెలుసు. తీసుకెళ్ళండి. త్వరగా డాక్టర్ని ఎవరైనా పిలిచి చావండ్రా, నేను పోయేలా ఉన్నాను. అమ్మో. తన పల్స్ రేటు, హార్ట్ బీట్ చెక్ చేసిన తర్వాత ఈయన ఖచ్చితంగా మత్తు పదార్థాలు తీసుకున్నాడని అర్థమవుతుంది. బూచి అనే ఇంటి బయటికి వెళ్ళేటప్పుడు ఎంతో నార్మల్గా ఉన్నాడు, కానీ ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మాత్రం చాలా తేడాగా వచ్చాడు. సో ఏదైనా జరుగుంటే
ఇక్కడే బయట జరుగుండాలి. అవును దాత్రి, అది కూడా కేవలం 15 మినిట్స్లోనే జరిగి ఉండాలి. అవును. ఒకసారి మనం ఈ చుట్టుపక్కల వెతుకుదాం. ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. నేను ఇటువైపు వెతుకుతాను. నేను అటువైపు చూస్తాను. కేదార్, హా, ఒకసారి ఇలా రా. ఏంటి దాత్రి? ఈ స్మెల్ చూడు ఒకసారి. ఏదో మత్తు పదార్థంలా ఉంది. అవును దాత్రి, ఇది అదే. అంటే డాక్టర్ చెప్పింది నిజమే. అన్నయ్య మత్తు పదార్థం తీసుకున్నాడు, అందుకే అంత విచిత్రంగా బిహేవ్ చేశాడు. బావ అంత అగ్రెసివ్గా మాట్లాడడానికి కారణం ఈ మత్తు పదార్థం అన్నమాట. అవును కేదార్. అయినా ఈ మత్తు పదార్థం ఇంట్లోకి ఎవరు తెచ్చినట్టు? బహుశా యువరాజ్ తెచ్చుంటాడంటావా? లేదు, నాకు తెలిసి యువరాజ్ ఇంటి దాకా తీసుకొస్తాడని నేనైతే అనుకోవట్లేదు. మరి ఎలా వచ్చినట్టు? తను నా ఫ్రెండ్ అమ్మా, నిన్ననే దుబాయ్ నుంచి వచ్చాడు. ఇందాక ఎవరు యువరాజ్ తో పాటు వచ్చాడు కదా, టోనీ. అతను ఏమైనా తెచ్చుంటాడా? నాకు కూడా అదే డౌట్గా ఉంది దాత్రి. ఈ దోస్తులిద్దరి మీద ఒక కన్నేసి ఉంచాలి, లేకపోతే సిటీ మొత్తం నాశనం అయిపోతుంది. వెంటనే మన టీంని అలర్ట్ చేస్తాను. హ్మ్. అన్నయ్య, ఇంకొకసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. మధ్యాహ్నం ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత తినకూడని ఏవైనా తిన్నావా? తాగకూడని ఏవైనా తాగావా? వామ్మో, ఈ సిస్టర్ ఏంటి నన్ను స్వాతి ముత్యంలో కమల్ హాసన్లా తగులుకుంది. పొర్రపాటు నా పొట్టంలో ఉన్నదాన్ని తిన్నానని చెప్పాను. ఇటు నా పెళ్ళం, అటు నా అత్త నన్ను కాకులా పొడుచుకొని తింటారు. అది మాత్రం చెప్పకూడదు. ఏమో సిస్టర్, నాకైతే అస్సలు గుర్తులేదు. అది కాదన్నయ్య, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏయ్, ఏంటి నీ నసా? అన్నయ్యని తిండి కూడా తిండివ్వవా? గుర్తు లేదని చెప్తున్నాడు కదా. ఆ దరిద్రాన్ని మళ్ళీ గుర్తు చేయడం ఎందుకు? వదిలేసాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.